క్రీస్తు యేసునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని వినటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన యొక్క పాఠ్యభాగము దేవుని కొరకు నేనేం చేయగలను, రెండవ భాగం. దీని అర్థం చేసుకున్నట్టుకు ముందుగా దేవుడు నా కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని ముందుగా ఆలోచించాం. అందులో నంబర్ 1, దేవుడు నన్ను సృష్టించాడు. నంబర్ 2, దేవుడు నా కొరకు గొప్ప సంకల్పాన్ని ఏర్పరిచాడు, సంకల్పం చేశాడు. నంబర్ 3, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి నా కొరకు ఇచ్చేశాడు. నంబర్ 4, దేవుడు నా కొరకు నిత్య జీవాన్ని వాగ్దానం చేసి సిద్ధం చేశాడు. నంబర్ 5లో దేవుడు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని గత భాగంలో మనం నేర్చుకున్నాం. దేవుడు నీకేం చేశాడు అనే విషయానికి దేవుని వాక్యాన్ని ఎరిగిన పిల్లలంగా సూటిగా సమాధానం చెప్పవలసిన అవసరత ఉంది. అది తెలియనటువంటి వాళ్ళు ఎవరూ కూడా దేవుని గురించి మాట్లాడలేరు, దేవుని మనసు తెలుసుకోలేరు, దేవుని గూర్చి ఇతరులతో చెప్పలేరు. గుడ్డి నమ్మకాలు, వెలుచూపు వలన నైనది వారి విశ్వాసమై ఉంటుంది. ఆ విశ్వాసము విశ్వాసం కాదు. కనుక దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని ముందుగా మనం ఆలోచన చేస్తూ, అప్పుడు దేవునికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందువల్లంటే ప్రియులరా, దేవునికి మనం చేసేంత గొప్పవారమా? దేవుడు మనల్ని తన కోసం ఏదో చేసేవారిగా చేసుకున్నాడా? దేవుడు మనల్ని చేయటంలో ఆయన ఉద్దేశం ఏమైంది అనే సంగతుల్ని దేవుని పిల్లలుగా తెలుసుకోవలసిన అవసరత మనకెంతైనా ఉంది. బాగా ఆలోచించండి, చెబుతున్న మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి. దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అనే విషయానికి వస్తే దైవ గ్రంథంలో చాలా సూటిగానే సమాధానం చెబుతుంది. యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయంలోని 7వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడింది: నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే అని అన్నాడు. వారిని పుట్టించింది, తల్లి గర్భంలో వారిని కలిగించింది, ఈ భూమి మీద పుట్టించింది నేనే. ఎందుకంటే నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన వారిని అన్నాడు దేవుడు. మనుషులు దేవుని మహిమ నిమిత్తమై పుట్టినవారు. మనుషులు దేవుని మహిమను కలిగి పుట్టినటువంటి వారు. ఆ సంగతి కూడా మర్చిపోకండి. ఎందువల్లంటే ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలికలో చేశాడో, వారిని గూర్చి దేవుడు తన గ్రంథంలో సొలొమోను ద్వారా తెలియజేసిన సమాచారం ఏంటంటే, దేవుడు వారిని యథార్థవంతులనుగా పుట్టించెను అని. దేవుడు తన స్వభావముతో తన పోలికతో నరులను చేశాడు, నాడు నేడు ఎప్పుడూ కూడా. అంచేత మనుషులు తమ యొక్క స్థితిని ఒకవేళ కోల్పోతే అలా కోల్పోయినటువంటి ఆ సందర్భాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు చెప్పాడండి 106వ కీర్తనలో ఒక మాట కొరకు మనం అక్కడికి వెళ్తున్నాం అంతే. కీర్తనల గ్రంథంలోని 106వ కీర్తనలో 106వ కీర్తనలో 19-20 వచనాల్లో ఉన్న సంగతిని గమనించగలిగితే, 19-20, హోరేబులో వారు దూడను జయించుకుని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. మనుషులు
దేవునిని కదలని, చలనము లేని ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. అది తమ దేవుడు అని చెప్పుకున్నారు ఒకనాటి ఇశ్రాయేలీయులు. వారి అవిధేయత, వారి అవమానకరమైనటువంటి విశ్వాసం, సరైనది కాదు వారి విశ్వాసం, నమ్మకం. అంచేత పోతపోసిన విగ్రహమును చేసుకుని నమస్కారం చేసిరి అని చెప్పాడు. అయితే దేవుడు వారిని గురించి ఏమన్నాడంటే, గ్రంథకర్త ఇలా చెప్తున్నాడండి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి అని. తమ మహిమాస్పదమును, నీ మహిమకు ఆధారం దేవుడు, ఆ దేవుని స్థానములో గడ్డి మేయు, మాట్లాడలేని, కనీసం గడ్డి మేసే ఎద్దునైనా కదిలుకుతూ చలనము కలిగి ఉంటుంది. కానీ చలనము లేని విలువైన బంగారంతో చేసినంత మాత్రాన అది మాట్లాడదు కదా. విలువైన బంగారంతో చేసినంత మాత్రాన ఆ ఎద్దు గడ్డి తినదు కదా. కానీ అంటున్నాడు, తమ మహిమాస్పదమును అంటే నీ మహిమకు ఆధారమైన దేవుని రూపం కదలని, మాట్లాడలేని, తినలేని ఒక రూపానికి మార్చుకున్నాడే, దానిని గురించి చెప్పాడండి. అంటే నీకంటూ ఒక మహిమ ఉంది. నువ్వు దేవుని గురించి ఆలోచించేటప్పుడు నువ్వు ఎలాగ ఆలోచన చేసావంటే, మోగ విగ్రహముతో, బుద్ధి జ్ఞానము లేని ఎద్దుతో పోల్చుకున్నావు. అది నీ దేవుడు అని అన్నావు. కానీ వాళ్ళని గురించి ఏమన్నాడంటే, వారు దేవునిని అవమానించారు అన్నదానికంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ మహిమను మీరే పోగొట్టుకున్నారు అని చెప్తున్నాడండి. తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చిరి. నీ మహిమకు ఆధారము దేవుడు. ఆ దేవుని స్థానాన్ని నువ్వు కదలని, మాట్లాడలేని, చూడలేని ఒక మోగ విగ్రహానికి ఆపాదించితివే. అది దేవుడు అని చెప్పితివి. ఇదే ఐగుప్తులో నుంచి మనల్ని రప్పించిన దేవుడు ఇదే అని ఎద్దును చూసి మాట్లాడుకున్నారు ప్రజలు. ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తన మహిమ నిమిత్తం నిన్ను సృష్టించాడు అనంటే, తన మహిమ కలిగిన వానిగా నిన్ను చేశాడు. గ్రంథం ఏం చెప్పిందంటే, రోమపత్రిక 3:23 అందరికీ తెలిసిన వాక్యం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేయకపోతే దేవుని మహిమలో ఉందువు, పాపము చేశావు గనక దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నావు అని చెప్పాడు. తన మహిమ కొరకు నిన్ను చేశాడు అనంటే, తాను మహిమ కలిగిన వాడైతే నిన్ను కూడా మహిమ కలిగిన వానిగా చేయటం తండ్రి యొక్క ఉద్దేశం. అర్థం లేని ఆలోచనల చేత దేవునిపై అవిశ్వాసాన్ని తెచ్చిపెట్టుకోకూడదు మనుషుడు. దేవునిని అవమానించే విధంగా చూసుకోకూడదు. ఏమండి, ఈ లోకంలో చాలామంది ఇది మా దేవుడు, ఇది మా దేవుడు, ఇది మా దేవుడు అని చెప్పుకుంటున్నారు. నిజంగా అది మీ దేవుడేనా? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, కొంతమందికి డబ్బులే దేవుడు అనుకుంటారు. అనుకుందాం కాసేపు. అలాగ అనుకున్నటువంటి వాళ్ళు ఆ డబ్బుని ఏం చేస్తున్నారు? అవసరాల కోసం ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేసేస్తున్నారు. సో మనుషులు ఏం చేస్తున్నారండి అంటే, దేవుని స్థానమును నువ్వు గ్రహించలేక, దేవుడెవరో తెలుసుకోలేక, నీవు దేనిని దేవుని స్థానంలో తెచ్చుకున్నావో, ఏది నువ్వు దేవుడు అని అంటున్నావో దానిని అవసరమైతే అమ్మేస్తావు, ఇచ్చేస్తావు, ఎక్కడైనా వేస్ట్గా, వ్యర్థంగా, పనికి మాలిన వాటి కొరకు ఖర్చు పెట్టేస్తావు అని అంటే అర్థం ఏంటి? అది నీ దేవుడు కాదు అని నీకు తెలుస్తూనే ఉంది. దేవుని స్థానం అది కాదు కదా. ఒకడు బంగారం అంటాడు, అవసరానికి అమ్మేసి వస్తాడు కదండి. ఒకడు గోవు అంటాడు, పశువుల్ని దేవుడు అంటాడు, అవసరమైన చోట అమ్మేసి వస్తాడు. మనుషునితో సమానంగా ఎప్పుడు చూశారు పశువుల్ని? ఏమండి, ఇలాగ ఆలోచన చేస్తూ పోతే ప్రియులరా, దేవుడు తమకిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నారు. ఫస్ట్ తెలుసుకోవలసింది, దేవుడు తన మహిమ కలిగిన వానిగా నిన్ను చేశాడు. మరలా నిన్ను అదే స్థితికి తీసుకెళ్ళటానికే ప్రభు అయిన క్రీస్తుని లోకానికి పంపించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది చూడండి.
ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుతున్నాయో ఆయన అంటే యేసుప్రభు వారు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని చూడండి. మహిమకు తెచ్చుచుండగా నిన్ను చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలనుకున్నాడు. నిన్ను ఒక గొప్ప ఉన్నతమైన మహిమకు తీసుకెళ్లాలని దేవుడు తలంచుతున్నాడు. అందుకోసం తన కుమారుని పంపించాడట. ఆయన కుమారుడు క్రీస్తు ప్రభువు వారు నిన్ను గొప్ప మహిమకు తీసుకొని రావటానికే అనేక శ్రమలు అనుభవించి ఆయన సంపూర్ణుడయ్యాడు అని చెప్తున్నాడండి. గమనించండి ప్రియులారా. కనుకనే దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడిన వారం, దేవునిని మహిమపరుచుటకు మనం సృష్టించబడిన వారం. దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. అంచేత దేవుడు నాకేం చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు నాకేం చేశాడన్న సంగతి అర్థమైతే మనము దేవునికి ఏం చేయాలన్న భావన మనకు కలుగుతుంది. దేవుడు నాకేం చేశాడన్న ఆలోచన, ఆ విఘ్నతే నీకు లేకపోతే దేవుని కోసం నువ్వేమీ చేయలేవు. అంచేత దేవుడు నీకు ఏం చేశాడో అది నీకు ముందుగానే వివరించబడింది. అంచేతనే దేవుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కూడా దేవుని గురించి తెలియశక్యమైనదేదో దానిని దేవుడు వారి మధ్య విషదపరిచెను. దేవుడు అది వారికి విషదపరిచెను అని చెప్పేశాడు. ఎలాగంటే 1వ అధ్యాయం రోమపత్రిక 19 నుంచి చదివితే 21 వచనం వరకు దేవుడు తన్ను గూర్చి తెలియశక్యమనేది దేవుడు వారికి విషదపరచెను. ఎలాగంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతుంది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని చెబుతే ఏమన్నాడంటే వారు దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. అంటే నువ్వు దేవునిని మహిమపరచడం కొరకు దేవుని గూర్చి తెలియవలసినదేదో దానిని దేవుడు నీకు ముందుగా తెలియజేశాడు అని చాలా స్పష్టంగా చెప్పేశాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునిని దేవునిగా మహింపరచాలంటే దేవుని గూర్చి దేవుడు విషదపరిచనంటే తెలియజేసిన సంగతులన్నీ నీకు అర్థమైపోయి ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. గనుకనే దేవునికి ఏం చేశాడు అనేటువంటి విషయానికి జ్ఞాపకార్థ చిహ్నాలుగా అనేక కార్యక్రమాలని దేవుడు ప్రవేశపెట్టాడు. మర్చిపోకూడదు. దేవుని ఎదుట మనం చాలా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, తనకు మహిమ తెచ్చేటువంటి వారుగా ఉండాలన్నదే పరమ తండ్రి యొక్క ఆశయం అనేటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియమైన వారలారా. ఓకే అండి, దయచేసి బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మనకి ఏం చేశాడు అనేటువంటి విషయాలు దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. దేవుడు మనకేం చేశాడు అనేటువంటి సంగతులు ఆలోచన చేసినప్పుడు మనల్ని దేవునికి చాలా దగ్గర చేస్తాయి. అట్టి కార్యక్రమాలు దేవునిని ఆరాధించటానికి మనలో కృతజ్ఞత భావం తెలియజేయబడుతుంది, కృతజ్ఞత భావం పుడుతుంది. దేవుడు మనుషుల్లో కోరుకుంది కూడా అదే. వారు దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహింపరచలేదు అని చెప్తే ఏమన్నాడంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు అని చెప్పాడండి. 1:21 రోమపత్రికలో కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదట. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే, దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి అని అంటే కనీసం ఆయన మహిమను నువ్వు తెలుసుకున్నవాడై ఉండాలా. ఆయన మహిమను నీవు తెలుసుకున్నవాడై ఉండాలా. ఆయన మహిమను నువ్వు ఎరగకపోతే, దేవుని ఎరగకపోతే నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించలేవు. అది సంగతి. కాబట్టి ప్రియమైన వారలారా దయచేసి ఆలోచన చేయండి. ఈ సందర్భంలో దేవుని కొరకు మనం ఏం చెయ్యాలి అన్నప్పుడు, ఏం చేయగలము అనే ప్రశ్న మనలో పుట్టినప్పుడు ఇంకొక విషయం కూడా ఉంటుందండి. అదేంటంటే మన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ సందర్భం. మనం ఏమై ఉన్నాము, మన స్థితి ఏంటి,
వాస్తవానికి దేవుడు తన మహిమ కలిగిన వారుగా మనం ఉండాలని సృష్టించాడు, కానీ మన పాపములను బట్టి, అపరాధములను బట్టి, అవిధేయతను బట్టి మనస్సాక్షిని త్రోసేసే దుర్నీతి పరులుగా మారిపోయినప్పుడు మన స్థితి నిజంగా దేవునిని ప్రేమించగలిగే, దేవునిని మహిమపరచగలిగే అంత స్థితి మనలో ఉంటుందా? గ్రంథాన్ని, బైబిల్ని మనం చదువుతున్నప్పుడు అండి, దేవుని మనసు ఏంటి, దేవునికి నేను ఏం చేయగలను అంటే, అసలు నువ్వు ముందుగా ఏం చేయగలవు? ఆయన నీకు చేసిన దాంతో పోలిస్తే నువ్వేం చేయగలవు ఆయనకి? ఒక మాట రోమిలకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంటుందండి. ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడింది చూడండి. 33 చదువుతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెత్తో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే నీకు ఒక పట్టాన్ని తెలిసేటువంటిది కాదు. అర్థమైందండి? అక్కడ అగమ్యములు అనగానే గమ్యం లేనివి అనే భావం కనబడుతుందేమో. గమ్యం అంటే నువ్వు చేరబోయేటువంటి చివరి స్థలం. కాబట్టి గమ్యం లేనివిగా కనబడుతుంది. అగమ్యములు అంటే దానికి అర్థం ఏంటంటే పట్టనశక్యము కాని అడుగుజాడలు అని. అడుగుజాడలు పట్టనశక్యములు అని అర్థం అండి. అంటే మానవుడు తాను ఎంత ప్రయత్నం చేసినా కూడా తెలుసుకోలేనంత ఉన్నతమైనవి ఆయన మార్గములు. అంచేత ఏం చెప్తున్నాడు చూడండి, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, అంటే దేవుని మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు అన్నాడు. మనం ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. చూసారండి, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. ఆయన మూలంగా పుట్టిన వాళ్ళం మనం, ఆయన ద్వారా పుట్టిన వారం మనం, ఆయన నిమిత్తము సమస్తమున్నాయి, ఆయన నిమిత్తం మనం కలిగిన వారం. ఇలాంటి మనము దేవునికి ముందుగా ఇవ్వటమా? మన స్థానాన్ని మనం ఆలోచన చేయాలి. అదేంటంటే, మనము దేవునికి ఇవ్వగలిగినంత గొప్పవారము కాము. మనము దేవునికి ముందుగా ఇవ్వగలిగినంత, దేవునికి ముందుగా మనము చేయగలిగినంత ఏమి లేదు. అంత ఆయనే చేశాడు, తర్వాతనే నిన్ను చేయమన్నాడు. ఆయన చేసిన దాంతో పోలిస్తే నీ దగ్గర నా దగ్గర ఏమీ లేదు, అంతా ఆయనదే కదా. మనం ఏదైతే అనుభవిస్తున్నామో టోటల్గా ఆయనదే. చివరికి దేహం ఇచ్చాడు, దేహం కూడా ఆయనదే. ఆయన మహిమ కోసమే ఇచ్చింది. మనం ఏం చేయగలమండి? మన స్థానం ఏంటో మనకు గుర్తుండాలి. మన స్థానం ఏంటో మనకు జ్ఞాపకం ఉండాలి. మనం ఏంటో మనకు ఆ స్పృహ ఉండాలి. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులతో మనం ఏంటి, ఆయన ఏంటి, ఈ స్పృహ నీకు లేకపోతే దేవుని ముందు సహితం అతిశయపడే ఒక భయంకరమైన వ్యక్తిత్వం మనిషినికి అలవాటు అవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచన చేయండి. మన స్థానాన్ని మనకు గుర్తు చేస్తుంది. నేను దేవుని కొరకు ఏం చేయగలను అనేటువంటి ఒక ఆలోచనలోకి నువ్వు వెళ్ళావంటే, నేను దేవుని కొరకు ఏం చేయగలను అని అంటే, ఏమి చేసినా తక్కువే. అది పాయింట్ అక్కడ. నువ్వేం చేసినా దేవుని కొరకు తక్కువే. ఎందుకంటే ముందుగా నువ్వు ఆయన కొరకు చేసింది ఏమీ లేదు, అంతా నీ కొరకు ఆయనే సమస్తం చేసి పెట్టాడు కదా. ఆలోచించండి. ఏమండి, ఈ విషయం ఎరుగక చాలామంది ఇష్టం వచ్చినట్టుగా దేవుని ఎడల ప్రవర్తించడానికి సిద్ధపడ్డారు. నిజమండి. ఎందుకంటేనండి, దేవుడు ఏం చెప్పినా ఆయన చెప్పినట్టుగా చేస్తే చాలండి, ఆయన సంతోషపడతాడు. నువ్వేం చేయక్కర్లే ఆయన కొరకు. మొదటిగా ఆయన చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన ఆజ్ఞలను అనుసరించి గైకొనటం కంటే ఇక నీ విషయంలో నేను సంతోషపడేది ఏమీ లేదు నాయన అని చెప్పేశాడండి దేవుడు. ఆయన మాట వినటం. సౌలు రాజు దాన్ని నేర్చుకోవలసి ఉండే. సౌలు రాజు దాన్ని నేర్చుకోలేకపోయాడు. ఆ సంగతి మీకు అర్థమవుతుంది కదా. దయచేసి ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఒకరోజు దావీదు గారు ఉన్నారండి, దేవుని కొరకు కొన్ని లారీలకు సరిపడా ఒక ట్రక్కులు బంగారము వెండి దేవుని మందిరం కొరకు ఇచ్చాడండి. అలా ఇచ్చినప్పుడు, అంత ఇచ్చినటువంటి వాడు
దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అండి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఎవరో అనేటువంటి విషయం తన మనసులో ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం అవటం కొరకండి అంత చరిత్ర దేవుడు రాసిపెట్టాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో అతడు దావీదు గారు ప్రజలతో మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో చూస్తే, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించిన మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరమును నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం ఇచ్చుచున్నాను. గదుల గోడల రేకు పూతకును, బంగారు పనికి నీ బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును. 6,000 మనుగులు. ఒక్క మనుగుకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కది ఉంటుందండి. ఒక్క మనుగు అంటే 12 కిలోలు ఒక ప్రాంతంలో, మరికొన్ని ప్రాంతాల్లో 15 కిలోలు. అలాగ నువ్వు ఆలోచన చేస్తే ఏమండి, ఆయన ఇచ్చిందంటే 6,000 మనుగులు ఓఫీరు బంగారం. అంటే ఓఫీరు బంగారం అంటే అది ఒక మంచి పేరు గల బంగారం. కొన్ని ప్రాంతాలకి కొన్ని రకాల బంగారాలకి చాలా వాల్యూ ఉంటుంది. ఓఫీరు బంగారం ఇది 6,000 మనుగులు. ఎంత ఉండాలో చూడండి. ఎన్ని లారీలు అయి ఉంటుంది బంగారమే, మన భాషలో ఎన్ని ట్రక్కులు, ఎన్ని టన్నులు అయి ఉంటుంది, రైట్. ఇంకా 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. 14,000 పుటం వేయబడిన వెండి. ఇవి గాక ఇంకా వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, తెల్ల చలువరాయి, ఇంకా ఇవన్నీ చాలా సమకూర్చాడంటండి బాబు. ఇవన్నీ చేసి ప్రజలతో చెప్తున్నాడండి, ఏమండి, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోహపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని ప్రశ్నిస్తే, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్ర పెద్దలను అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు అందరూ కలిసి మనోహపూర్వకముగా దేవుని మందిరము పనికి 10,000 మనుగుల బంగారమును, ప్రజలు 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీద గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చిండ్రి కనుక వారు అలాగ మనోపూర్వకంగా ఇచ్చిన జనులు సంతోషపడిరి. అలాగ చేసిన తర్వాత అండి దేవుని సన్నిధిని వెళ్ళి ఆనందమును పట్టలేక దేవుని ఇలా స్తుతించాడు. ఈ విషయం చెప్పడం కొరకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. దేవునికి నేనేం చేయగలను అని ఇంకా ఆలోచనలో తడబడటం కాదు, దేవునికి ఇచ్చినటువంటి వాడు ఏం మాట్లాడుతున్నాడో. చాలామంది అండి ఏదో 50, 100, 20, 30 ఏమండి, ఇక్కడ నుంచి 10 దగ్గర నుంచి మొదలైపోయి 1000, 5,000, 10,000, 20,000, 20,000, లక్ష దాకా రూపాయలు తమ సామర్థ్యం కొలది ఇచ్చేసి మేము దేవునికి చాలా ఇచ్చేసామన్నటువంటి ఫీల్డింగ్లో ఉంటారు. మేము ఇవ్వకపోతే అసలు దేవుని పని లేదు, మేము ఇవ్వకపోతే దేవుడే లేడు అనేటువంటి బిల్డప్లో ఉంటారండి. అంచేత వాళ్ళు దేవాలయానికి వచ్చిన కాలి మీద కాళ్ళు వేసేసుకొని కూర్చోవటం, ఏమన్నా వాళ్ళ గర్వపు, వారి అతిశయం, వారి చరిత్ర కథ చాలా విడ్డూరంగా ఉంటుందండి. బాగా వినండి, ఇంత ఇచ్చినటువంటి వాడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి 10వ వచనంలో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకిట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదనూ నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలనే కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును.
నీవే మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుతున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులేమాత్రపు వారు, సమస్తము నీ వలననే కలిగను కదా, నీ స్వసాంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడు. చూడండి ఎంత ఇచ్చి, 6,000 మనుగులు బంగారం. ఏమండి, 14,000 మనుగులు పుటము వేయబడినటువంటి వెండి. ఇవి గాక ప్రజలందరూ కలిసి తీసుకొచ్చిందంతా, ప్రజలు తీసుకొచ్చిందంతా ఏమండి, 20,000 మనుగుల బంగారపు ద్రావులు, 10,000 మనుగుల బంగారం, 20,000 మనుగుల వెండి, 36,000 మనుగుల ఇత్తడి, 2,00,000 మనుగుల ఇనుము. ఇంత తీసుకొచ్చేసి ట్రక్కులు ఉంటాయి. ఎన్ని వేలు ఉంటాయి ఏమండి, ఎన్ని ట్రక్కులు ఉంటాయో. ఇన్ని ట్రక్కులు దేవాలయం కొరకు సమకూర్చిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా తండ్రి అయిన దేవా, మేము నీకిచ్చుటకు ఏమాత్రం వాళ్ళమో, మా సామర్థ్యం ఏమాత్రం, నేనేమాత్రపు వాడిని, నా ప్రజలేమాత్రపు వారు, ఇంత ఇచ్చిన వాళ్ళు. ఏమండి, దేవునికి ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు మనం ఏంటో అన్న విషయం మర్చిపోకూడదండి. అది దేవుని కొరకు నేనేం చేయగలను అనేటువంటి ఆ ప్రశ్నలో మనం ఏంటో మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. ఏం చేయాలి ఆలోచనలో ఉన్నాం అన్ని. కానీ క్రియారూపములు దాల్చి పనిచేసినటువంటి వాళ్ళు అంటున్నారండి, ఏమంటున్నారంటే, మరలా చదువుతున్నానండి 13వ వచనం. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము, ప్రభావం గల మీ నామను కొనియాడుతున్నాము. ఈ ప్రకారముగా మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండడానికి నేను ఎంత మాత్రపు వాడనో, నా జనులు ఏమాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగను కదా, నీ స్వసాంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాము. నీ స్వసాంపాద్యములో, నీది అదంతా, నీకున్నదానంతట్లో కొంతేనయ్యా నీకు ఇచ్చాము. అంటే ముందే మీరు మాకు ఇచ్చారు కాబట్టి మేము నీకు ఇస్తున్నాము, నీవు మాకిచ్చిన దాంట్లో ఇస్తున్నాము. ఎంత ఇచ్చినా కూడా దేవునికి నేను ఏం చేయగలను అని అన్నప్పుడు అండి, నిజంగా మనం ఏంటో మనకు తెలియాలండి. దేవుని కొరకు నేను అది చేయాలి, ఇది చేయాలని మాటలతో సరిపెట్టేటువంటి కార్యక్రమాలు కాదండి. దేవుని కొరకు ఇలాగ ఆలోచన చేస్తారండి భక్తులు, ఇలాగ ఆలోచన చేస్తారా? ప్రతి విశ్వాసి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలా. దేవుని కొరకు నేనేం చేయగలను అని అంటే, ఆయన నీ కొరకు ఏం చేశాడు అనే విషయాలు విన్నావు. దేవుని కొరకు నేను ఏం చేయగలను అంటే, నువ్వు చేయగలిగింది ఏదైనా సరే అది తక్కువే. నువ్వు ఏం చేసినా ఆయన కంటే నువ్వు ముందు చేసేది ఏమీ లేదు. నువ్వెంత చేసిననో, ఎంత ఇచ్చిననో తక్కువే తక్కువే తక్కువే. మన సామర్థ్యం, మన శక్తి, మనకున్న స్థితి, అవన్నిటినీ కూడా ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తుందనేటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? అలాంటి నీ దేవుని కొరకు ఏం చేయగలనని ఒక కనీస ఆలోచన మనల్ని సహజమైనటువంటి ఆలోచనలోని తీసుకెళ్ళి, ఆ దేవుని కొరకు నేను నిజంగా చేయగలిగినంత సామర్థ్యం నా దగ్గర ఏముంది, ఏం చేసినా కూడా తక్కువైనప్పుడు, ఏమండి నేను అది చేసేసా, ఇది చేసేసా, అంత చేసా, అంత ఇచ్చా, ఇంత ఇచ్చా, ఆ లెక్కలు ఈ పక్కల అన్నిటిని గొడవలు, సమస్యల మందిరాల్లో ఏమి ఇచ్చుంటావు చెప్పు. ఆయా సంఘాల్లోనండి మాట్లాడితే ప్రియులరా, కొంతమంది సంఘంలో లెక్క చెప్పరండి, లెక్కలు అడుగుతుంటారు. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, నీవెంత ఇచ్చావో దాన్ని ఆలోచన చేసుకో ఎప్పుడే. కానీ బాగా సేవకుడు దొంగోడు అయ్యున్నాడా, అది ఆలోచన చేసుకొని సరి అయినటువంటి క్రమం కలిగిన సంఘానికి వెళ్ళు. నీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు, ఇది తప్పుడు మార్గములో ఉన్నది సంఘము, ఈ సంఘ సేవకుడు అని తెలిసిన తర్వాత అక్కడ ఎందుకు ఉండాలి నువ్వు? ఒకటి. రెండవది, సంఘాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలు చాలామంది ఏం చేస్తుంటారంటే, చర్చిలో వచ్చిన డబ్బు అంతా ఏం చేస్తున్నారు అని అడుగుతుంటారు. చర్చిలో వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు అన్నదానికంటే, ఆ దేవుని కొరకు నేను ఏమి ఇచ్చాను అన్నది ముందు మనకు తెలియాలి.
రూపాయలు కానుకేసేవాడు దాని గురించి మాట్లాడేది. ఏమండి, దేవుని కొరకు లక్షలాది రూపాయలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏదో కనీసం అదే మేము కష్టపడుతున్నాం కదా, దేవునికి ఇస్తున్నాం కదా, ఆ పని ఎలా జరుగుతుందని పర్యవేక్షణతో పరిశీలన దృక్పథంతో అడగటం వేరు. ఏమండి, ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ ఇవ్వాలనే దృక్పథంతో అడగటం వేరు. కానీ కానీ రూపాయలు వేసిన వాడు కూడా ఇన్ని లక్షల రూపాయలు ఏం చేశారో వీళ్ళే ఎక్కువ సమస్యలు తీసుకొస్తుంటారండి సంఘాల్లో. అవమానించటం లేదు, అసలే 10, 20 వేసి అక్కడ ఇన్సల్ట్ చేశారు దేవుణ్ణి. 10, 20, 30, 50, 100 వేసే దేవాలయానికి వచ్చి అక్కడే ఇన్సల్ట్ చేశారు. మళ్ళీ పైగా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయకూడదు, 10 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు ఇచ్చారని. నా కొరకు కాదని మాట్లాడుతుంది. ప్రతి వాడి మనస్సును ఒక్కొక్కసారి పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునే విధానం నేను చెబుతున్నాను. నేనేం చేశాను దేవుని కొరకు, నేనేమి ఇచ్చానని ప్రశ్నించుకోవాలి తప్ప ఇన్ని లక్షల రూపాయలు వచ్చి ఉంటాయి, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది వద్దండి. నువ్వు దేవుని కోసం చేయగలిగిన సామర్థ్యం నీలో ఉందా? ఉండి కూడా చేయలేకపోతుంటే నువ్వు దొంగవి కదా. దేనికోసమో వేలాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి నీవు దేవుని కార్యక్రమాలు ఉన్నప్పుడు, దేవుని కొరకు పనిచేయాల్సి వచ్చినప్పుడు ఇద్దునా వద్దా కయ్యున్లాగా ఏమండి, ఇద్దునా వద్దా వేసి మళ్ళీ వెనక్కేసి మళ్ళీ వేసి వెనక్కేసి 100 రూపాయలు ఇద్దునా 50 రూపాయలు ఇద్దునా 100 రూపాయలు ఇద్దునా 50. ఈ గొడవ ఏంటండి? లోపల ఇంత పోనాటము మధ్య ఆయనకి ఇవ్వడం అవసరమా? ఆయన అంటే యథార్థ హృదయముతో మనోహపూర్వకంగా ఇచ్చేసామయ్యా, అది మేమేమాత్రం అయ్యా అలా ఇవ్వటానికి అని అంటాడండి ఆయన. ఆ ప్రార్థన చదివితే అద్భుతం అండి. మన స్థితి మనకు తెలియాలి. మరి తెగించి నేను ఇంత ఇచ్చాను అన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసండి. దేవుడు ఏమంటాడో తెలుసా? కీర్తనల గ్రంథంలో మరి అది కూడా తెలియాలి కదా. మనం ఏంటో మనకు తెలియాలా. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా కొంత చేసి చాలా చేసామని బిల్డప్లో ఉంటుంది. కాబట్టి ఆ సంగతులు మనకి ఎప్పుడు అర్థమవుతుంది, మన మైండ్లో మెదులుతూ ఉండాలి. అందుకనే మన మనస్సును నేను ఎక్కడికి తీసుకొస్తున్నానో, నేను ఏం చేయగలను అన్న దానికంటే ముందుగా అసలు ఆ ప్రశ్నకి సమాధానము మన మనసు ఎలా స్పందిస్తుంది అనే మన హృదయాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నానో దాన్ని మనం ఆలోచన చేయాలా. మనము దేవుని సముఖంలో ఉంటున్నాం, దేవుని వలనే పుట్టాం, దేవుని కొరకే పుట్టాం, దేవుని వలన బ్రతుకుతున్నాం, దేవుని మహిమ కొరకు బ్రతకాల్సిన వారం. కీర్తనల గ్రంథంలోని 50వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 50వ కీర్తన. దేవునికి మనం ఏదన్నా ఇచ్చాము అని అనుకుంటే నాది దేవునికి ఇచ్చాను అని ఒకవేళ మనం మాట్లాడితే ఆయన ఏమంటాడంటే 8వ వచనంలో, 50వ కీర్తన 8వ వచనం, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ బలుల విషయం, నా బలి నేను ఇచ్చాను వాడి కోసం మాట్లాడుతున్నాడండి. నీ బలుల విషయమై నేను గద్దించుట లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుతున్నవి. నీ ఇంట కోడినైనను చెప్పేది, నీ ఇంట నీది అనుకున్నది ఏదైతుందో అదైతే నాకు వద్దు అని చెప్పేసాడండి ఆయన. బాగా వినండి, నీ ఇంట కోడినైనను నీ మందలో నుండి పొటేళ్ళనైనను నేను తీసుకొనను. నీ ఇంట్లో నీది అనుకున్నది ఏదైతుందో అది నాకు వద్దురోయ్ అని చెప్పేసాడు ఆయన. నేను తీసుకోనయ్యా, నీది అని అనుకున్నది అని అన్నాడు. నీది అనుకున్నది నాకు వద్దు. ఎందుకని? నువ్వు ఏదైతే ఆయనకి ఇవ్వటానికి వెళ్తున్నావో, ఇప్పుడు దాని గురించి ఆయన స్టేట్మెంట్ చూడు ఎలా ఉంటుందో. ఏమని? 10వ వచనంలో, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయూ నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమైనవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. అన్ని నావై ఉండగా నీ గొర్రెలు నీ పొట్టేళ్ళు అనుకున్నవి ఏమున్నాయో చెప్పరా? అయినా నీదని అనుకునేదైతే నాకు వద్దు అని చెప్పేశాడు ఆయన. ఆలోచన చేస్తున్నారండి గనుక ప్రియమైన వాళ్ళారా, నాది నేనేదో దేవునికి ఇచ్చేసానన్న మాట తప్పుడు మాట. అది దేవుని ఎరుగనటువంటి వాడు. అంచేత నేను దేవునికి ఏం చేయగలను? ఏం చేసినా తక్కువే. ఈ మాట మనల్ని, మన స్థాయిని గుర్తు చేస్తుంది, మన స్థితిని గుర్తు చేస్తుంది. మర్చిపోకూడదు. అర్థమవుతుందండి?
దేవుని గూర్చి వారి హృదయంలో ఎంత గొప్ప స్థానం ఉందో చూడండి. ఇంత కలిగి ఇంత ఇచ్చినా కూడా దేవునికి వారి హృదయంలో ఉన్న స్థానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆయనది లోకములు దాని పరిపూర్ణతయు నాదే అని చెప్పేసిన తర్వాత ఇంకా నాదే అంటానికి మనకేమి ఇక్కడ లేదు. లోకము దాని పరిపూర్ణత, ఇక నువ్వు కూడా నా వాడిరో, నువ్వేమిస్తావు నాకు? గొప్ప మాట అండి. దేవునికి నేనేం చేయగలను ఆలోచించండి. అంచేత ఈ లోకంలో దేవుని గూర్చిన భావాలు అలా ఉన్నాయి. యేసుప్రభు వారు శరీరధారి వచ్చినప్పుడు కూడా అండి, ప్రభువును చూడగానే ప్రభు యొక్క పేరు విన్నటువంటి ఒక శతాధిపతి అన్నాడు కదండి. శతాధిపతి అండి, మంచి పేరున్నటువంటి వాడు. అతని దాసుడు అనారోగ్యంతో ఉన్నాడట. అనారోగ్యంతో ఉన్నటువంటి అతనిని ఏం చేశాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అతని బాగు కోరుకుంటున్నాడండి. అతను ఆరోగ్యవంతుడు అవ్వాలి అని. తన దాసుడి పట్ల కూడా ఇంత మంచి మనసున్నటువంటి శతాధిపతి అండి ఇతనే. ఏమండి చూడండి, 8వ అధ్యాయం 5 నుంచి చదివితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాను. ఏమండి ఈ సందర్భం లూకాసు వార్తలు ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే శతాధిపతి మనుషులను పంపించుంటాడు ప్రభు వారి దగ్గరికి, అధికారులను పంపించుంటాడు. ఇక్కడ అధికారులు వెళ్ళినా అతను శతాధిపతి వెళ్ళినా భావం ఒకటే, సందర్భం మెయిన్. ఓకే, కాబట్టి ఏం చెబుతున్నాడో చూడండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడు. యేసు, నేను వచ్చి స్వస్థపరిచేదని ఆయనతో చెప్పినప్పుడు ఆ శతాధిపతి, ప్రభువా, నేను వస్తానయ్యా. ఆయన పంపిన మనుషులతో పాటు వెళ్ళబోతున్నాడండి. ఆయన మీ ఇంటికి వచ్చేస్తున్నాడని చెప్పి ఎవరో ముందుగా వెళ్ళిపోయి చెప్పేశాడు శతాధిపతికి. తర్వాత లూకాసు వార్తలో అయితే ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటుంది. ఎవరు ఇంటికి వచ్చేస్తున్నారంటే వెంటనే సమాచారం పంపించాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావద్దు, ఉన్న చోట కేవలం మాట మాత్రం సెలవియ్యు. విషయం ఏంటో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 8వ వచనం నుంచి, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోవు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. అధికారం యొక్క విలువ నాకు తెలుసు, నీకున్న స్థితి వేరు. ఆయన ఏమంటాడంటే, నా కింద సైనికులు ఉన్నారు, నా పైన అధికారులు ఉన్నారు, నేను అధికారమునకు లోబడిన వాడిని, నా కింద నేను అధికారిని, నా పైన అధికారం ఉంది, నేను అధికారానికి లోబడిన వాడిని, నేను ఇప్పుడు అధికారిని, నా కింద సైనికులు ఉన్నారు, నా మాట కూడా వినగలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు విషయం తెలుసయ్యా, కానీ నేను పైన ఉన్న అధికారులతో నువ్వు మా ఇంటికి వచ్చేసి పలానా పని చేసి పెట్టు అని నేను చెప్పజాలను, కానీ నా పైన ఉన్న అధికారుల కంటే నువ్వు గొప్ప అధికారివి, నిన్ను నా ఇంటికి రమ్మనటం. అసలే ఇప్పుడు నా స్థితి నాకు అర్థమైపోయింది, నిన్ను నా ఇంటికి రమ్మనే అంత గొప్పవాడిని కాదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నా ఇంటికి వచ్చుటకు ఏంటంటే సమస్య ఏంటంటే 8వ వచనం అండి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఏంటి తన స్థితి? తనకి ప్రభువును చూడగానే, ప్రభువును గూర్చిన మాట వినగానే అతడు ఆయన తన ఇంటికి వస్తున్న సంగతి ఎరిగినటువంటి అతడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చేదానికి యోగ్యుడను కాను అంటున్నాడంటే తన స్థితి ఎక్కడికి వెళ్ళిందో ఆలోచన చేయండి. ప్రభువుని అతడు హృదయంలో ఎంత పెద్ద స్థానం ఉందో చూడండి అతని మనసులో. యేసు ప్రభు వారికి ఆలోచిస్తున్నారండి. అదే తన ఇంట్లోకి రావటానికి కూడా యేసు ప్రభు వారు తన ఇంట్లోకి, ఒక శతాధిపతి అండి, 100 మంది సైనికులపై ఉన్న అధికారి అతనే, అలాంటి వాడు కూడా గజ్జున వణిగిపోయాడే. ఎందుకంటే అంత గొప్పవాడు నా ఇంటికి రావటమా, నేను సరిపోను, నేను అర్హుణ్ణి కాదని అంటున్నాడు ఆయన. అంత గొప్ప విషయం అండి తమ తగ్గింపు స్వభావం. అర్థమవుతుందండి, ఎంత వినయ విధేయతలు చూడండి అతనిలో. అంచేతనే ప్రియమైన వారలారా, దేవుని పట్ల, ఆయన కుమారుడు యేసుక్రీస్తు పట్ల మనుషులకు ఏముండాలంటే కృతజ్ఞతా భావం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. అంతేగాని
నేను ఆయనకి ఏదేదో చేసేసిన బిల్డప్తో కూడిన అతిశయంతో కూడిన మనసు ఏ మనుషునిలోనూ ఉండకూడదండి, ఏ మనుషుల్లోనూ ఉండకూడదు. నేను కూడా ఎప్పుడు నా నా తండ్రి సన్నిధిని ప్రార్థించేది ఏంటో తెలుసండి, నేను ఏ పరిస్థితుల్లోనైనా సరే నీ సన్నిధిని అతిశయించి నేను నాశనానికి వెళ్ళేటువంటి దుస్థితి నాకు వద్దయ్యా. నన్ను మీరు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండి నిన్ను మహింపరచడానికి అనుకూలమైన పరిస్థితినే నాకు అనుగ్రహించు. అదే ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసి కూడా చేసుకోవాలి. ఒకవేళ అందుకంటే ఆగూరు పలికిన మాటలు ఉన్నాయి చూసారా, ఆగూరు ఉక్కాలునకు పలికితే ఉక్కాలు మరొకరితో చెప్పినటువంటి మాట ఇలాగా ముగ్గురు దాటుకుంటూ వెళ్ళింది. ఏం చెప్పాడండి, దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేశాను బాబు అన్నాడు. చనిపోకముందు నాకు ఈ 2 మనవులు నా మనం ఆలకించి నాకు సహాయం చేయనాయనా అన్నాడు. ఏంటో తెలుసండి, ఎక్కువగా ఇవ్వద్దని, నాకు ఎక్కువ ఇస్తే నేను అతిశయించి గర్వించి యెహోవా ఎవడని చెబుతానేమో. 30 సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుందండి. లేదా ఏమి లేనివాడనే దుస్థితికి దిగజారిపోయి ఎక్కడ నేను దొంగిలించిన వాడిని నీ నామానికి అవమానం తీసుకొస్తే దూషణ పాలు చేస్తానేమో. అంటే ఆయన జీవితంలో ఏం కనబడుతుందనంటే దేవుని నిర్లక్ష్యం చేసే స్వభావం కానీ, దేవుని నామమునకు అవమానం తెచ్చే కార్యక్రమం కానీ నాకు కలగకుండా ఉండటం కొరకు నేను ఏ స్థితిలో ఉంటే, ఇదిగో నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, అవసరమైన అవసరాలు తీర్చబడితే చాలు మహాప్రభు, నీ ఎదుట నేను నిర్దోషిగా బ్రతకటమే నాకు. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా, అబద్ధమైన వాటిని నాకు దగ్గర రాకుండా వాటిని దూరం చేయనైనా అని దేవుని ప్రార్థించడం. ఎంత జ్ఞానవంతులండి వాళ్ళు, ఎంత జ్ఞానవంతులండి. గమనించండి. దేవుని సన్నిధికి వెళ్ళగానే మనం ఏంటో మనకు అర్థమైపోవాలి. నేనేం చేయగలను ఆయన కొరకు. పాఠం చెప్పలేదు మీకు, దానికి కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. దేవుని కొరకు నేను ఏం చేయగలను అన్నది కేవలం ఇంట్రడక్షన్ చెప్పాను. నువ్వు ఏ మనసుతో ఉన్నావో, నువ్వేంటో, నీ మనసు ఏంటో, నీ హృదయం ఏంటో దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవుని కొరకు చేయాల్సి వచ్చినప్పుడు కేవలం ఈ సంగతి మాత్రమే చూసాం. దేవుడు మన విషయంలో ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాలని 3వ భాగంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బాగా నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ జీవితం మీరిచ్చింది, ఈ లోకం మీరిచ్చింది. వాస్తవానికి మేము నీకు ఏమి ఇవ్వలేనటువంటి వారం, అలాగని ఏమి ఇవ్వలేని వారం అని చేతులు ముడుచు కూర్చోవటం కాదు, కానీ నువ్వేం కోరుతున్నావో దానిని మేము చేయాలని మీరు ఇష్టపూర్వకంగా ఎదురు చూస్తున్నారు. మాలో మీరు కోరింది అదే. ఒకడు నీ ఆజ్ఞలను గైకొనటం వలన నువ్వు సంతోషించటం కంటే బలులు అర్పించినా, కొవ్విన దూడలను అర్పించినా, క్రొవ్వుని నీకు దహించేటట్టుగా చేసిన దహన బలులు అర్పించిన వాటి వల్ల నీకు సంతోషం లేదు అని ప్రవక్త అయినటువంటి సౌలుతో చెప్పాడు. నిజం తండ్రి, నీ మాటలు గైకొనాలి నీ పిల్లలు. నీ మాటలు విని నువ్వు చెప్పింది చేస్తే చాలని మీరు అంటున్నారు. మీ ఆలోచనను వింటున్నాం, చదువుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. మీ ఎదుట మీరు దోషులుగా బ్రతుకు ధన్యతనివ్వండి నాయన. చిన్నవారం, అల్పులం, ఈ లోకంలో మాకు ఉన్నత స్థితి వద్దు. మేము నీ ఎదుట నిర్దోషులుగా బ్రతికి నిత్యత్వంలో నీతో నిత్యం ఉండటానికి యోగ్యమైనటువంటి బ్రతుకును మాత్రమే మాకు ఇవ్వండి. వ్యర్థమైన వాటిని, అబద్ధమైనటువంటి వాటిని మేము చూడకుండా, ఆశించకుండా, జరిగించకుండా మమ్మల్ని నీ ఆజ్ఞల మార్గంలో క్రీస్తునందనే పరిధిలో వినయ విధేయతలు కలిగి జీవించే పరిస్థితిని మాకు కల్పించండి. నీ వాక్యాన్ని వినే నీ ప్రజలైన వారిని అందరినీ కూడా దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి విధమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. దావీదు భక్తుడు ఎంత వినయ విధేయత కలిగి నీకు ఎంతో ఇచ్చినట్టుగా, లోకంలో అయితే అంతకన్నా ఎక్కువగా ఇచ్చినవాడు బహుశా ఎవరు ఉండరేమో, కానీ అంత గొప్పగా ఇచ్చినటువంటి నీ సేవకుడు నేనేమాత్రపు వాడును అన్నాడు. ఇంకా అలాంటి వ్యక్తులను చూసినప్పుడు మేము మాత్రం ఏమి ఇవ్వగలం నాయన, నీకు ఏమి ఇవ్వలేని వారు. మనుషుడు ఎంత దీనంగా నీ ఎదుట ఉండాలో, అసలు మేము నీ కొరకు ఏం చేయాలో అనే ప్రశ్న మాలోకి రాగానే మా స్థితిని మాకు జ్ఞాపకం చేస్తుంది. నీకు ఇవ్వగలిగినంత గొప్పలం కాం మేము, కానీ నీ ఆజ్ఞలు గైకొని మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము నీ మహిమ కొరకు పుట్టిన వారు మన సంగతిని జ్ఞాపకం చేశారు. నిష్ప్రయోజనం కాకుండా నీ మాటలు నా సహోదరులు
సహోదరీమణుల హృదయాల్లో ముద్రించబడి ఫలింపు చేయండి తండ్రి. సమస్తాన్ని మీ చిత్తానుసారంగా జరిగింపు చేయండి. మా మనవులు ఆలకించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.